హలో యస్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. వారణాసి సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అది ఒక పెద్ద స్పెక్యులేషన్ అనుకోవాలి. సో ఆ న్యూస్ ఏంటి అనేది మన సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. వారణాసి సినిమాకి సంబంధించి వరుసగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది, అది వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఓటీటీకి సంబంధించి ఒక న్యూస్ స్పెక్యులేట్ అవుతుంది. సో అది ఏంటి, దానికి సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వారణాసి తెలుగు తప్ప మిగతా భాషల్లో వారణాసి అనే టైటిల్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. కన్ఫర్మ్ అయిపోయింది, అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాకపోతే తెలుగులో వచ్చేటప్పటికి రాజమౌళి వారణాసి అని ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఇక్కడ తెలుగులో ఫిలిం ఛాంబర్ దగ్గర, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దగ్గర ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారణాసి అనే టైటిల్ ని ఆ నిర్మాతలకి, అలాగే ఇప్పుడు ఈ వారణాసి నిర్మాతలకి దుర్గా ఆర్ట్స్ కేఎల్ నారాయణ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మధ్య ఒక డీల్ కుదిరింది. సో తెలుగు వారికి రాజమౌళి వారణాసి అని పెట్టుకోవడానికి వాళ్ళు కూడా సమ్మతించారు అన్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది బయటికి. వాళ్ళైతే అఫీషియల్ గా ఏం చెప్పలేదు. ఏది ఒరిజినల్ గా వారణాసి టైటిల్ ని తెలుగులో రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఇది మాత్రం బయటకు వచ్చింది. సో యాక్చువల్ గా మహేష్ వారణాసి అని చెప్పేసి పెడదామని చెప్పేసి రాజమౌళి అన్నాడని, కాదు మీ పేరే ఉండాలి, రాజమౌళి వారణాసి అనే ఉండాలని మహేష్ ఆయన ఒప్పించాడని, అందుకు తగ్గట్లుగా తెలుగు వర్షన్ కి ఇదే పెట్టారు, రాజమౌళి వారణాసి అనేటువంటి ఒక ప్రచారం అయితే బాగా జోరుగా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ గా వినిపిస్తున్నటువంటి, చాలా బలంగా వినిపిస్తున్నటువంటి ఇంకొక ప్రచారం ఏంటంటే, ఈ సినిమా సంబంధించినటువంటి ఓటీటీ డీల్ ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ సినిమాకి రానంత స్థాయిలో ఒక అతి పెద్ద డీల్, ఒక నెట్ఫ్లిక్స్ లాంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది. అది ఏకంగా 650 కోట్ల రూపాయల డీల్. కానీ రాజమౌళి టీం దాన్ని తిరస్కరించింది అనేటువంటిది ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా నిజం చెప్పాలంటే 400 కోట్ల రూపాయలు కూడా ఇంతవరకు ఏ సినిమాకి ఓటీటీ డీల్ రాలేదు. ఏది ఇండియన్ సినిమా సంబంధించి హైయెస్ట్ వచ్చి ఇప్పటి వరకు కూడా కల్కి 2898 దానికి 350 కోట్ల రూపాయల డీల్ జరిగిందని చెప్పి అప్పుడు చెప్పుకున్నారు. అలాగే RRR సినిమాకి 300 కోట్ల రూపాయల డీల్ జరిగిందన్నారు. సో అవే అతిపెద్ద డీల్ అని చెప్పాలి. అంటే అసలు సినిమా థియేట్రికల్ రైట్సే అంతంత పోవట్లేదు, అలాంటిది ఆ స్టేజ్ లో వెళ్ళి అంటే నిజంగా అది రాజమౌళి అలాగే ప్రభాస్ వాళ్ళిద్దరికి పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఆ క్రేజ్ ఏదైతే ఉందో దానివల్ల ఆ స్థాయిలో వాటికి ఆ డీల్స్ కుదిరాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి వారణాసి అనేది ఒక ఇంటర్నేషనల్ సినిమాగానే అది మేకింగ్ లో ఉందని చెప్పాలి. ఆ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కేవలం భారతీయ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే RRR సినిమాకి ఆస్కార్ ఆ మ్యూజిక్ లో అవార్డులు వచ్చిన తర్వాత, ఆస్కార్ అవార్డులు వచ్చిన తర్వాత జేమ్స్ కెమెరూన్ లాంటి ఒక డైరెక్టర్ రాజమౌళిని విపరీతంగా పొగిడిన తర్వాత అందరి దృష్టి సహజంగానే రాజమౌళి మీద పడింది. సో ఈయన కూడా ఈ రోజు, ఒకప్పుడు ఏమనుకున్నాం మనం, ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళిని చెప్పుకునేవాడు. ఇవాళ ఆయన ఒక గ్లోబల్ డైరెక్టర్ అయిపోయారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులైన దర్శకుల జాబితాలో ఇప్పుడు రాజమౌళి పేరు కూడా ముందు వరుసలోకి వచ్చింది. సో అంతటి కీర్తి ప్రతిష్టలు ఆయన సంపాదించుకున్నాడు ఆయన తన సినిమాలతోటి. ఒక రకంగా చెప్పాలంటే ఏగా అనే సినిమా నుంచి ఆయనకి అలాంటిది వచ్చింది. అందుకని హిందీ వెర్షన్ అది రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా షాక్ కు గురయ్యారు. ఈవెన్ యుఎస్ లో ఆ ఏగని ప్రదర్శించినప్పుడు కూడా ఆ ఏగని ఆయన ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో, సో అంటే ఆ రోజే, ఇప్పుడు కాకుండా ఆ రోజే అంత నిజంగా ఏగనే వచ్చి అక్కడ చేస్తుందేమో, అదే ఫైట్ చేస్తుందేమో అన్నంతగా అది గ్రాఫిక్ తో తయారైంది అనే దాన్ని అసలు అందరూ మర్చిపోయి ఆ సినిమాలు అలా ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మోగటం మొదలైందని చెప్పాలి పేరు. మరి కాబట్టి 650 కోట్ల రూపాయల డీల్ వచ్చిందంటే ఇది నమ్మశక్యం కాదు అనేవాళ్ళు ఎవరు లేరు. వచ్చే ఉంటది. ఎందుకంటే
దానికి అలాంటి ఒక పెద్ద హైప్ తోటి వారణాసి అనే సినిమా ఇవాళ తయారవుతోంది. పైగా ఏంటంటే మహేష్ బాబు తోటి రాజమౌళి వెరీ ఫస్ట్ కొలాబరేషన్. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక రీజనల్ లెవెల్లో పాన్ ఇండియా స్టార్లు వాళ్ళ కలెక్షన్ ఏదైతే వస్తుందో ఆ స్థాయి కలెక్షన్ని ఇక్కడ ఈయనే సాధించేస్తున్నాడు మహేష్ బాబు. ఎందుకంటే ఆయన గత 3 సినిమాలు ఏది కూడా పెద్ద హిట్ కాలేదు నిజంగా చెప్పాలంటే. అయినప్పటికీ కూడా అవి 150 కోట్ల రూపాయల పైనే గ్రాసులు వసూలు చేసినటువంటి సినిమాలుగా నిలిచాయి. అది మహేష్ బాబుకు ఉన్నటువంటి ఆయన ఫాలోయింగ్ కానివ్వండి, ఆయన కరిష్మా కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. సో అలాంటి కాబట్టే మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పుడో 12-13 సంవత్సరాల క్రితం నుంచే రాజమౌళి ఎదురు చూస్తున్నాడు. ఆయన కూడా నిజంగా మహేష్ బాబు ఆ రోజునే గనక ఒప్పుకున్నట్లయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మహేష్ బాబుకి తెలుసు రాజమౌళి దగ్గర ఉన్న ఒకసారి ఆయన కమిట్ అయ్యామంటే 3-4 సంవత్సరాల దాకా మనకు వేరే సినిమా చేసే అవకాశం ఉండదు. సో మొత్తం సారం అంతా ఆయన పిలిచేస్తాడు అనేది ఆయనకి తెలుసు. అందువల్లే ఆయన కూడా రైట్ టైం కోసం ఎదురు చూశాడు. ఎందుకంటే అంతకుముందు కొన్ని ఈ సినిమాయే కాకుండా ఇది కాకుండా వారణాసి కాకుండా వేరే వేరే కథలు ఆయనకు వినిపించాడు. అందులో ఒక మిర్చి అనేటువంటి ఒక కథ కూడా వినిపించాడు. సో అది అప్పుడు వర్కౌట్ కాల. కాకపోతే అదే టైటిల్ ని వేరే వాళ్ళు ప్రభాస్ సినిమాకు వాడేసుకున్నారు. అది సో అది అప్పుడు నడిచింది. అది అలాంటి టైం అప్పుడే వాళ్ళిద్దరూ కూడా మాటిచ్చారు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కి. ఎందుకంటే ఆయనే వీళ్ళిద్దరితోటి కమిట్మెంట్ తీసుకున్నాడు. వీళ్ళ కాంబినేషన్ కోసం ఆయన అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. సో దాన్ని వీళ్ళు ఇప్పటికి నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఆయన మళ్ళీ వేరే ఎవరితోటి సినిమాలు చేయలేదు మధ్యలో. సో అందు గురించే అలాంటి కాంబినేషన్ కాబట్టి పైగా ఆయన కూడా చాలా స్ట్రాటజిక్ గా ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా తీసుకొచ్చాడు. పృథ్వీరాజ్ సుకుమార్ ని కేవలం మలయాళం కోసం తీసుకోవాలి. ఆయనకి గల్ఫ్ లో పృథ్వీరాజ్ కి చాలా ఆయనకి ఇమేజ్ ఉంది గల్ఫ్ కంట్రీస్ లో. సో అందు గురించి అటు కూడా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో పృథ్వీరాజ్ తీసుకున్నాడు అని చెప్తూ ఉన్నారు. సో ఇన్ని ఆస్పెక్ట్ల రీత్యా పైగా ఇప్పుడు మాధవన్ కూడా జాయిన్ అవుతున్నాడు హనుమంతుడి క్యారెక్టర్ అని కూడా చెప్తున్నారు కదా. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. అందుగురించి ఈ డీల్ వచ్చింది. కాకపోతే దానికి ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది, ఇంకా మనం డీల్ కి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే ఏం వద్దని చెప్పి పక్కన పెట్టాడు అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక చర్చ అనుకోవాలి. లేకపోతే ఒక ఇష్యూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి నడుస్తోంది. డిబేట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇది దీనికి 650 కూడా చాలదు, 1000 కోట్లు ఇవ్వాల్సిందని చెప్పి ఇంకా ఫ్యాన్స్ అయితే ఆ రకమైన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా రాబోయే రోజుల్లో 2027లో ఈ సినిమా అది కూడా మార్చిలో వస్తుందని చెప్తూ ఉన్నారు. ఒక వండర్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది అనేటువంటి నమ్మకం అందరిలో కూడా ఉంది. మీలో నాలో కూడా ఉంది, ఏదో చేస్తారు అని చెప్పేసి. సో చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించి ఇలాంటి ఇంకెన్ని స్పెక్యులేషన్స్ మన ముందుకు వస్తాయో చూద్దాం. సో మీరు చెప్పినట్టు నిజంగా 650 కోట్లు కాదు, 1000 కోట్లు దాటి వచ్చిన ఓటీటీ డీల్ మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఆ కొలాబరేషన్ ఉన్నటువంటి కెపాసిటీ పాన్ వరల్డ్ వైజ్ గా సో మనందరికి తెలిసిన విషయమే. సో చూసారు కదండి, వారణాసి సినిమాకి సంబంధించి వచ్చిన ఒక క్రేజీ న్యూస్ ఏదైతే ఉందో, నిజంగానే ఓటీటీ డీల్ సంబంధించి 1000 కోట్ల పైన వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంత స్టామినా ఉన్న సినిమా ఇది. సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. మోర్ అప్డేట్స్.